అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ కావలి నియోజకవర్గ సెక్రటరీని. సో ఈరోజు మనం ఎక్కడైతే ఆర్ఎస్ఆర్ స్కూల్ ఉందో ఆ స్కూల్కి సంబంధించిన వ్యాన్ అనేది యాక్సిడెంట్ జరగడం మనందరికీ తెలిసిందే. ఆ యాక్సిడెంట్లో ఆ స్కూల్కి సంబంధించిన విద్యార్థులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తీవ్ర గాయాలు తగిలాయి. అదేవిధంగా అదే బస్సులో ఉన్నటువంటి క్లీనర్ మృతి చెందడం జరిగింది. సో వీళ్ళందరికీ అక్కడ ఎవరైతే విద్యార్థులు గాయపడ్డారో వాళ్ళందరికీ ఆ స్కూల్ యాజమాన్యం అక్కడ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి రూపాయి వాళ్ళే భరించాలని మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మృతి చెందినటువంటి ఆ క్లీనర్ కుటుంబానికి ఆ యొక్క స్కూల్ యాజమాన్యం తప్పనిసరిగా ఎక్స్‌గ్రేషియన్ ప్రకటించాల్సిందిగా మా ఏఎస్ఎఫ్గా అలాగే వామపక్ష విద్యార్థి సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. నా పేరు శ్రీహర్ష, ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రం నిద్రపోతూ ఉంది. దాదాపు 3 నెలల పాటు ఈ యొక్క కాలేజీలు, స్కూళ్ళు మూసివేసి ఉన్నాయి. అయితే తిరిగి మళ్ళీ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేసరికి ఆ యొక్క స్కూలుకు సంబంధించిన బస్సులు ఏదైతే ఉన్నాయో ఈ బస్సుల్ని ఆ ఫిట్నెస్ చెక్ చేసి అట్లాగే ఆ యొక్క దానికి ఉండవలసినటువంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఈ యొక్క అధికార యంత్రాంగం చూసుకోవాలా. అయితే గతంలో ఈ విద్యా సంవత్సరం మొదలైన తర్వాత అనేక మార్లు మేము ఆర్టీఓ గారిని కలవడం జరిగింది. అట్లాగే ఫిట్నెస్ లేని బస్సుల్లో విద్యార్థుల్ని అర్హతకు మించి ఎక్కువ మందిని ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ఎక్కిస్తూ ఉన్నారు. అయితే మేము అనేక మార్లు ఇలా ఎక్కువ మంది విద్యార్థుల్ని ఆ బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటే అనేక మార్లు అడ్డుకున్నాం. అయినా ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకొని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఏదైతే ఈ యొక్క ఘటన జరిగిందో దాదాపు 27 మంది విద్యార్థులకి గాయాలయ్యాయి. అట్లాగే స్కూల్కి సంబంధించిన అక్కడ పనిచేసేటువంటి ఒక క్లీనర్ కూడా మృతి చెందడం జరిగింది. ఆ మృతి చెందిన వ్యక్తికి మేము ఎస్ఎఫ్ఐ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే విద్యార్థులు గాయపడ్డారో ఈ గాయపడ్డ విద్యార్థులందరికీ ఈ సంవత్సరం పాటు ఉచితంగా విద్య చెప్పాలా. అదేవిధంగా హాస్పిటల్కి అయ్యే ఖర్చు అంతా కూడా స్కూల్ యాజమాన్యమే భరించాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మృతి చెందాడో ఆ వ్యక్తి కుటుంబానికి కూడా ఈ స్కూల్ యాజమాన్యం ఆదుకొని 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ మరియు కార్పొరేట్ కళాశాలలు ఈరోజు లక్షలు ఈరోజు వ్యాన్ ఫీజులని, స్కూల్ ఫీజులని, అట్లాగే బుక్స్ అని, యూనిఫామ్ అని లక్షలు ఈరోజు దోపిడీ చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులంతా కూడా ఆలోచించాలా మరొకసారి. ఎక్కడైతే విద్యార్థి క్షేమంగా ఉంటాడో అక్కడ ఆ యొక్క స్కూల్ని ఎంచుకొని ఈరోజు తల్లిదండ్రులు కూడా చేర్పించాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఈ యొక్క ఘటనకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అదేవిధంగా స్కూల్ యాజమాన్యం బాధ్యత వహించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. వెంటనే ఉన్నత విద్యాధికారులు ఆర్ఎస్ఆర్ స్కూల్ని గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.